ప్రశ్న: 3 యాపిల్స్ ధర 45 రూపాయలైన 5 యాపిల్స్ వెల ఎంత? ఇది మనకివ్వబడిన ప్రశ్న. దీన్ని ఇప్పుడు సాధిద్దాం. ముందుగా ప్రశ్నలో ఇచ్చిన దాన్ని మనం రాసుకుందాం. 3 యాపిల్స్ ధర = 45 రూపాయలు. అయితే ఒక్క యాపిల్ ధర ఎంత? ఒక్క యాపిల్ ధర = 45 డివైడెడ్ బై 3 15 రూపాయలు అని వస్తుంది. 15 మూళ్ళ 45 కదా, కనుక 15 రూపాయలు వచ్చింది. ఇప్పుడు మనకి ఎన్ని యాపిళ్ళ ధర అడిగారు? 5 యాపిళ్ళ ధర అడిగారు. కనుక 5 యాపిళ్ళ ధర = 5 ఇంటూ ఒక యాపిల్ ధర 15 కదా, కనుక 15 రాస్తున్నాను. 15 5 75, కనుక 75 రాస్తున్నాను. అంటే 5 యాపిల్స్ యొక్క వెల 75 రూపాయలు అన్నమాట. ఇంకొక లెక్కను చూద్దాం. ప్రశ్న: లక్ష్మి 7 పుస్తకాలకు 56 రూపాయలు చెల్లించాను. అయితే కేవలం 3 పుస్తకాలకు ఎంత చెల్లించాల్సి ఉంటుంది అని ప్రశ్నలో అడిగారు. ఇప్పుడు ఈ ప్రశ్నను సాధిద్దాం. ఇంతకు ముందు ప్రశ్నలాగానే ముందుగా ఒక పుస్తకం యొక్క ధర ఎంతో కనుక్కుని ఆ తర్వాత 3 పుస్తకాలు ఎంత అవుతాయో మనం చూద్దాం. ముందుగా ఒక పుస్తకం ధర కనుక్కుందాం. 7 పుస్తకాల ధర = 56 రూపాయలు. అయితే ఒక్క పుస్తకం ధర ఎంత? ఒక్క పుస్తకం యొక్క ధర 56ను 7 చే భాగించగా వస్తుంది. కనుక 56 డివైడెడ్ బై 7 చేయగా మనకి ఒక్క పుస్తకం ధర వస్తుంది. 7 8 56, కనుక 7 8ల 56 అంటే 8 రూపాయలు వచ్చింది. అంటే ఒక్క పుస్తకం యొక్క ధర 8 రూపాయలు. అయితే 3 పుస్తకాల ధర ఎంత అవుతుంది? 3 పుస్తకాల యొక్క ధర = 3 ఇంటూ ఒక్క పుస్తకం యొక్క ధర, అంటే 3 ఇంటూ 8 24, అంటే 24 రూపాయలు అన్నమాట. కావున లక్ష్మి 24 రూపాయలు 3 పుస్తకాలకు గాను చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.